సిబిఐకి ఈడీ అధికారులపై దాడి చేయించిన షాజహాన్ కూడా సిబిఐ కస్టడీకే. సిబిఐ రాష్ట్ర పోలీసులు ఉమ్మడి సిట్ రద్దు. కలకత్తా హైకోర్టు ఆదేశం. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీలో జరిగిన అల్లర్లపై దర్యాప్తు సిబిఐకి అప్పగిస్తూ మంగళవారం కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ అధికారులపై టీఎంసీ నేత షాజహాన్ మద్దతుదారుల దాడి, దీనిపై నమోదైన కేసులు కూడా సిబిఐకి అప్పగించాలని ఆదేశించింది. అంతకుముందు ఈ సంఘటనపై విచారణకు సిబిఐ రాష్ట్ర పోలీసులతో సిట్ ఏర్పాటు చేయాలని జనవరి 15 ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను తాజాగా హైకోర్టు రద్దు చేసింది. అయితే గతంలో ఏకసభ్య ధర్మాసనం ఆదేశాలను సవాల్ చేస్తూ అటు ఈడీతో పాటు రాష్ట్ర పోలీసులు కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు. దర్యాప్తును కేవలం తమకే అప్పగించాలని రాష్ట్ర పోలీసులు కేవలం సిబిఐ చేతనే దర్యాప్తు జరిపించాలని ఈడీ అధికారులు కోరారు. దాంతో సిట్ బదులు సిబిఐ దర్యాప్తు చేస్తుందని డివిజన్ బెంచ్ తెలిపింది. నిందితుడు షాజహాన్ వెంటనే సాయంత్రం 4:30 గంటల కల్లా సిబిఐ కస్టడీకి అప్పగించాలని ఆదేశించింది. ఆయన కస్టడీలోకి తీసుకోవడానికి పారామిలిటరీ దళాల సాయంతో సిబిఐ బృందం కోల్కతాలోని సిఐడి కార్యాలయానికి వెళ్ళింది. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసుల తీరు మీద హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. వాళ్ళు పూర్తిగా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించి నిందితుడిని రక్షించడానికి దర్యాప్తులో ప్రతిసారి ఆలస్యం చేస్తున్నారని పేర్కొంది. అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇదిలో ఉండగా షాజహాన్కి కోల్కతా సందేశ్ ఖాళీ ఉన్న 12.78 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేసినట్టు ఈడీ చెప్పింది అన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది.